భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. పాండవుల రాజసూయ యాగంలో అగ్రపూజకు అర్హునిగా శ్రీకృష్ణుని నిర్ణయించడం పట్ల శిశుపాలుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అతడు కృష్ణుని దూషించడం మొదలెట్టాడు. మాకు నిర్ణయించిన రుక్మిణిని అపహరించిన నీవు అధముడవు. శ్రీకృష్ణుడు అతని అపరాధాలను లెక్కించసాగాడు. పూర్తయ్యాయి 100. శిశుపాల, వంద తప్పులు పూర్తి కాగానే శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించాడు. శిశుపాలుని మృత శరీరం నుంచి భగవానుడు విష్ణువు యొక్క ద్వారపాలకుడు జయుడు ఉద్భవించాడు. జయునికి 4 చేతులు ఉన్నవి. ఎందుకంటే వైకుంఠధామంలోని భగవానుని ద్వారపాలకులందరూ చతుర్భుజ రూపాలలోనే ఉంటారు. పిమ్మట జయుని వైకుంఠధామానికి తీసుకువెళ్లడానికి ఒక దివ్య విమానం దిగివచ్చినది. అందులో అతడు వైకుంఠానికి పయనించాడు. వైకుంఠధామానికి వెళ్లే మార్గమధ్యంలో అతడికి నారదుల వారు తారసిల్లి 3 జన్మల అనంతరం నేడే సనక సనందుల శాపం నుంచి నీవు విముక్తుడవయ్యావని తెలియచేశారు. ఏ శాప కారణంగా నేడు నాకు విముక్తి లభించిందో విన్నవించండి. నీకు జ్ఞప్తికి రావడం లేదా? నారదుల వారు అతడికి ఏ విధంగా 4 బ్రహ్మకుమారులను వైకుంఠధామం 7వ ద్వారం చెంత జయ విజయులు అడ్డగించారో వివరించారు. అందుకే మేము మిమ్మల్ని శపిస్తున్నాం. ఇక నుండి మీరు మత్స్యలోకంలో నివసించండి. వైకుంఠంలో నివసించే అర్హత మీకు లేదు. ప్రణామో సనాతన ఋషివర్లారా. తమ చరణధూళితో మా వైకుంఠం పావనమైంది. బ్రహ్మకుమారులారా, హే అనంతానంద, తమ దర్శనం కోరి మేము వచ్చాం. కానీ తమ ద్వారపాలకులు తమ చెంతకు రానివ్వకుండా అడ్డగించి మమ్ము అగౌరవపరిచినారు. అడ్డగించారా? తమ వంటి జ్ఞాన సంపన్నులైన ఋషివర్యులను గర్విష్ఠులైన ఈ ద్వారపాలకులు మమ్ము తమ ద్వారం వద్దనే అడ్డగించారు. అందుకే మేము వీరిని మర్త్యలోకంలో జన్మించినట్లుగా శపించితిమి. మా సేవాజనులకు శిక్షలు ఉచితం కాదు. కావున మా సేవకుల యొక్క శాప వ్యవధిని కూడా తమరే నిర్ణయించి వారిపై కృప చూపండి. ధన్యులము దీనదయాళు, తమ వినమ్రతతో మా హృదయములను గెలుచుకున్నారు. తమ ఈ ద్వారపాలకులు మమ్మందరినీ అవమానించినారు. అందుచే ఈ ద్వారపాలకులు 3 జన్మల పాటు మర్త్యలోకంలో జీవించాలి. ఆ తరువాత వీరు మరల వైకుంఠమునకు చేరుకుంటారు. అతను కూడా మర్త్యలోకంలో జన్మిస్తాడు. కాని అతడు ప్రతి జన్మలోనూ తమ భక్తుడిగా జన్మించి తమ యశోగానము చేస్తూ ఉంటాడు. బ్రాహ్మణుల వాక్యే మా వాక్కు కూడా. అది సర్వదా సత్యం. తామిరువురు మా ధామాన్ని వదలి భూలోకానికి వెళ్ళండి. కృపానిధి, ప్రతి జన్మలోనూ మా మరణం మీ వలననే సంభవించాలి. మీ శ్రేయస్సు కోసం మేము స్వయంగా భూలోకంలో అవతరిస్తాం. మీరు మా ప్రియ ద్వారపాలకులు కావున మీకు మృత్యువు మా వల్లే కలుగుతుంది. జయ విజయులారా, మీరు భూలోకానికి వెళ్ళి మహర్షి కశ్యపులు వారి భార్య దితులకు వారి కుమారులుగా జన్మించండి. కొంతకాలం పిదప సునందుడు కూడా మీ చెంతకు చేరుతాడు. తమ ఆజ్ఞ శిరోధార్యం. వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన తరువాత మీ ఇరువురి మొదటి జన్మ హిరణ్యాక్ష, హిరణ్యకశిప రూపాలలో జరిగినది. ఇరువురు దైత్యులు, పరమ బలశాలులు. మీ యొక్క భుజబలాలతో వరుణుని, కుబేరుని, ఇంద్రుని కూడా మీ మృత్యులుగా చేసుకున్నారు. పృథ్వీ మీద మానవులు యజ్ఞయాగాల ద్వారా భగవంతుని ప్రార్థిస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని హిరణ్యాక్షుడు శ్రీమన్నారాయణి పూజలను భగ్నం చేయదలచి ఆకాశం నుంచి పృథ్వీని తస్కరించి సముద్ర గర్భంలో దాచి ఉంచాడు. అప్పుడు పద్మనాభుడు వరాహ రూపాన బ్రహ్మదేవుల వారి నాసికం నుంచి ఉద్భవించారు. సముద్ర గర్భాన వారు హిరణ్యాక్షునితో యుద్ధం చేశారు. చివరకు హిరణ్యాక్షుని వధించి సోదరుని మరణం వలన హిరణ్యకశిపుడు మహాక్రోధితుడై శుక్రాచార్యుల వారి సలహా మేరకు ఘోర తపమాచరించి బ్రహ్మదేవుని వరాలు కోరాడు. నాకు
ఓ వరాన్ని అనుగ్రహించండి. తమ సృష్టిలోని ఏ ప్రాణి నన్ను సంహరించకూడదు. మానవుల వలన గాని, మృగాల వలన గాని, దైత్యుల వలన గాని, దేవతల వలన గాని నాకు మరణం సంభవించరాదు. రాత్రి గాని పగలు గాని అస్త్రాల వలనను శస్త్రాల చేతను భూమిలోను దివిలోను సమరంలో నన్ను నిర్జించగలిగిన వారుండకూడదు. తమచే సృష్టించబడిన సమస్త జీవులకు నేనే ఏలికను పాలకుడను కావాలి. ఇంద్రాది దిక్పాలకులకున్న సమస్త అధికారాలు నా హస్తగతం కావాలి. అటువంటి వరాన్ని ప్రసాదించండి బ్రహ్మదేవ. మేము పూర్ణ రూపాన తప్పక ప్రసాదిస్తున్నాం. బ్రహ్మ నుంచి వరాన్ని పొందిన హిరణ్యకశిపుడు తనకు తానే భగవంతుణ్ణని ప్రకటించుకున్నాడు. అందరూ అతన్నే పూజించాలని ఆజ్ఞాపించాడు. భయంతో అందరూ అతన్నే పూజించసాగారు. కాని అతని పుత్రుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రిని భగవంతునిగా భావించ నిరాకరించాడు. అతడు శ్రీహరినే పూజించసాగాడు. ఈ స్తంభంలోనే నీ శ్రీహరి ఉంటే ఈ స్తంభము ఉండదు, నీ శ్రీహరి ఉండడు. నువ్వు ఆరాధించే ఆ శ్రీహరికి శక్తి ఉంటే రమ్మను, ఈ హిరణ్యకశిపుని బారు నుంచి తప్పించుకొమ్మను. హే అసురవంశ హిరణ్యకశ్యప, నీకు బ్రహ్మదేవుల వరమున్నది. నీవు వారి సృష్టి వలన మరణించవు. కానీ భగవానుడు నరసింహుడు బ్రహ్మదేవులచే సృష్టింపబడలేదు. వారు నరులు కారు, మృగము కారు, దేవతా కారు, దైత్యుడు కారు. ఈ సమయం పగలు కాదు, రాత్రి కాదు. ఇది సంధ్యా సమయం. నిన్ను అస్త్రంతో చంపడం లేదు, శస్త్రంతోనూ చంపడం లేదు. నిన్ను నరసింహ భగవానుడు కొరగోళ్లతో సంహరిస్తున్నారు. ఆ విధంగా మీ మొదటి జన్మ సమాప్తమయ్యింది. ఆ తరువాత జన్మలో మీరిరువురు రావణ కుంభకర్ణ రూపాలలో జన్మించారు. ఆ జన్మలో శ్రీహరి శ్రీరాముని రూపాన జన్మించి మీ ఇరువురికి ముక్తిని ప్రసాదించారు. ఆ విధంగా మీ రావణ కుంభకర్ణ జన్మలు సమాప్తమయ్యాయి. ఇది నీ అంతిమ జన్మ. ఇందులో నీవు స్వయంగా శ్రీకృష్ణుల వారి అత్తగారి పుత్రుడు అయిన శిశుపాలిని రూపాన జన్మించావు. ఆ పరంధాముడు నీ అఘాయిత్యాలను సహించలేక నిన్ను సంహరించి నీకు మానవ రూపం నుంచి విముక్తిని ప్రసాదించారు. మునీంద్ర, నాపై కృపతో వివరించండి. ఈ జన్మలో నా సకుడు విజయుని వృత్తాంతం. అతడు శ్రీకృష్ణుల వారి పెద్దత్తగారి పుత్రుడైన దంతవక్రుని రూపాన నీతో పాటే ఈ ధరిత్రిపై జన్మించాడు. త్వరలోనే అతడు కూడా భగవానులు శ్రీకృష్ణుల ద్వారా ముక్తి పొందుతాడు. ఆ సమయం ఎప్పుడు? పాండవుల రాజసూయాగం పరిసమాప్తమైన తరువాత పరంధాముడు ద్వారకకు వెళతారు. అప్పుడు దంతవక్రుడు ద్వారకపై ఆక్రమణ జరుపుతాడు. అప్పుడు